నమస్తే S9 న్యూస్ కు స్వాగతం. నేను శ్రీనివాస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు శుభవార్త. ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలని అన్ని రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామన్న సఫాయి కర్మచారి జాతీయ కమిటీ సభ్యుడు జగదీష్. జిల్లా కేంద్రంలో ఎస్ఎఫ్ఐ 38వ జిల్లా మహాసభలు. విద్యను కేసీఆర్ సర్కారు విస్మరిస్తుందని మండిపడ్డ ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తిరుపతి. జిల్లా కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం. టిప్పర్ కింద పడి యువకుడి మృతి. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు మరియు అవుట్సోర్సింగ్ పద్ధతిలో సఫాయి కార్మికుల ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలని రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేశామని జాతీయ సఫాయి కర్మచారి కమిటీ సభ్యుడు జగదీష్ హిరేమణి తెలిపారు. దీంతో పాటే 2020 నాటికి కార్మికుల పక్కా ఇళ్లు కట్టిస్తామని ఆయన వివరించారు. ప్రస్తుతం చెల్లిస్తున్న నెలవారీ వేతనాన్ని 12,000 నుంచి 15,000 దాకా పెంచడానికి కూడా సిఫార్సులు చేస్తున్నామని ఆయన వివరించారు. జాతీయ సఫాయి కర్మచారి సభ్యుడు జగదీష్ తెలంగాణ పర్యటనలో భాగంగా మహబూబ్నగర్ మున్సిపాలిటీని సందర్శించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ రాధామర్, కమిషనర్ వడ్డే సురేందర్లు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం మున్సిపల్ మీటింగ్ హాల్లో కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న కార్మికులతో సమావేశమయ్యారు. కార్మికులకు నెల రోజు వేతనాలు, గ్లౌజులు, బూట్లు, మాస్కులు, వైద్య పరీక్షలతో పాటుగా వీక్లీ ఆఫ్లు ఇస్తున్నారా అనే విషయాలపై ఆయన ఆరా తీశారు. అనంతరం జగదీష్ మీడియాతో మాట్లాడుతూ సఫాయి కార్మికులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం పలు పథకాలు ప్రవేశపెట్టిందని వాటిని ఉపయోగించుకోవాలని సూచించారు. పట్టణాల్లో మ్యాన్హోల్స్ శుభ్రం చేస్తున్న సందర్భంగా పలువురు కార్మికులు చనిపోతున్నారని, దీన్ని నివారించేందుకు తొలిసారిగా కేరళ రాష్ట్రంలో రోబోలతో మ్యాన్హోల్ను శుభ్రం చేయించి సక్సెస్ అయ్యామని అన్నారు. కార్మికులకు 10 రోజుల్లో పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు జరిపించాలని కమిషనర్ సురేందర్ను ఆయన ఆదేశించారు. राष्ट्रीय सफाई कर्मचारी आयोग से पहली बार मैं महबूबनगर डिस्ट्रिक्ट को विजिट किया हूँ। आज मेरा पहला मीटिंग था जो सैनिटरी वर्कर सफाई कर्मचारी उनके साथ इंटरेक्ट किया हूँ। मैं महबूबनगर म्यूनसिपाल्टी में जो काम कर रहे हैं उनका प्रॉब्लम क्या है वो डायरेक्ट डिस्कशन करने के लिए मेरा पहला मीटिंग आज हुआ है। जो वर्कर का कुछ प्रॉब्लम आज बताया वो सभी प्रॉब्लम सॉल्व करने के लिए मैंने यहाँ म्यूनसिपाल्टी चीफ ऑफिसर एंड कमिश्नर को मैंने डायरेक्शन दिया हूँ। कुछ विषयों पर ऐसा स्टेट गवर्नमेंट का डिसीजन लेना पड़ता है। मैं कल चीफ सेक्रेटरी से बात करके आया हूँ। उनका जो तेलंगाना में जहाँ भी आउटसोर्स काम कर रहे हैं उनका डिमांड एक ही है, परमानेंट करना है और रेसिडेंस देना है। ये दोनों विषयों के बारे में मैं चीफ सेक्रेटरी से बात करके आगे वाले 2022 के अंदर जितना आउटसोर्स काम कर रहे हैं उनके लिए परमानेंट करने के लिए राष्ट्रीय सफाई कर्मचारी आयोग सभी स्टेट को हम डायरेक्शन दे रहे हैं। जो छोटा मोटा लोकल इश्यूज होता है उनका अच्छा तरफ से
महीने में उनको सैलरी नहीं मिलता है, जो सेफ्टी इक्विपमेंट्स होता है उनको हर एवरी मंथ देना पड़ता है, वो नहीं देते हैं, लीव नहीं मिलता है। ऐसा छोटा मोटा प्रॉब्लम है, वो सभी प्रॉब्लम सॉल्व करने के लिए मैंने आज इनको बताया है। जो सारे देश में मैनुअल स्कैवेंजर्स का काम है वो अभी भी जिंदा है। जो मैनुअल डेथ अभी भी केस हम दे सकते हैं, तमिलनाडु में है, आंध्र प्रदेश में, तेलंगाना में, कर्नाटक में है, अभी भी मैनुअल डेथ हो रहा है। इसके वो मैनुअल काम करने का बदले मैनुअल रोबो का एक हम प्रयोग कर रहे हैं। एक रोबो का केरला में वो मशीन तैयार किया है। मैं कल सीएस से भी बात किया, हमारे तेलंगाना में भी वो रोबो का परचेज करके जो मैन करता है उसके बदले वो काम करने के लिए मैं कल चीफ सेक्रेटरी से बात किया हूँ। अभी आने दिनों में जो मैनुअल का काम हो रहा है वो सभी मशीन से करने के लिए क्या करना है वो सभी हम राष्ट्रीय सफाई कर्मचारी आयोग सभी स्टेट को हम डायरेक्शन दे रहे हैं। सेंट्रल गवर्नमेंट का जो स्कीम है NSK FDC 50,000 से 25 लाख तक हम लोन देने के लिए हमारे पास पैसा है। वो अवेयरनेस करके जो डिपेंडर्स है उनके लिए अवेयरनेस करके वो लोन लेके समाज में वो मुख्य स्तर पर आने के लिए सेल्फ एम्प्लॉयमेंट जनरेट करने के लिए वो सुविधा है, वो देने के लिए भारत सरकार NSK FDC थ्रू हम एक सुविधा दे रहे हैं। భారత విద్యార్థి ఫెడరేషన్ మహబూబ్నగర్ జిల్లా 38వ మహాసభలు పాలమూరులో ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కళాభవన్లో నిర్వహించిన ఈ మహాసభలకు విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు తిరుపతి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం విద్యారంగ సమస్యల పరిష్కారం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్లను సక్రమంగా అమలు చేయడం లేదని ఆరోపించారు. KG to PG విద్యను అమలు చేస్తామన్న ప్రభుత్వం తమ మాటను నిలబెట్టుకోలేదని దుయ్యబట్టారు. ప్రభుత్వ వసతి గృహాల్లోని విద్యార్థులకు దుప్పట్లు లేకపోవడంతో చలికి గజగజ వణుకుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కేటీఆర్ కట్టాల్సింది టీఆర్ఎస్ జిల్లా కార్యాలయాలు కాదని విద్యా సంస్థలు నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు. మహబూబ్నగర్ జిల్లా 37వ మహాసభల పబ్లిక్ మీటింగ్ జరపడం జరిగింది. ఈ మహాసభ యొక్క ముఖ్య ఉద్దేశం ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఏదైతే హామీలు ఇస్తుందో హామీలు నెరవేర్చాలని చెప్పేసి ఈ మహాసభ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం అనేక త్యాగాలు చేసిన విద్యార్థులను ఇవాళ తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడినప్పటి నుంచి అనేకటువంటి విస్మరించడం జరుగుతుంది. దానికి అనేక అంశాలుగా ఇవాళ స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ను ఇవ్వకపోవడం కావచ్చు, లేకపోతే KG నుండి PG వరకు ఉచిత విద్య ఇస్తామని చెప్పడం కావచ్చు. ఈ అంశాల పట్ల కనీసం ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఇవాడికి గవర్నమెంట్ ఏర్పడినటువంటి గవర్నమెంట్ ఏం మాట్లాడుతుందంటే ఇవాళ సంక్రాంతి అయిపోగానే మేము నూతన కార్యాలయాలు కడతామని చెప్పేసి మాట్లాడుతుంది తప్ప, కానీ ఇవాళ KG నుండి PG వరకు నూతన భవనాలు ఏర్పాటు చేస్తాం, లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో యూనివర్సిటీలు మొత్తం కూడా కొలాప్స్ అవుతున్నాయి, వాటిని అభివృద్ధి చేస్తాం. ఇదే తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 5,000 పాఠశాలలుగా ఇలా కూలిపోయే పరిస్థితి అని చెప్పేసి కాకు నివేదిక ప్రకటించింది. కానీ ఎక్కడ కూడా మేము తెలంగాణ రాష్ట్రంలో బళ్ళం కడతామని చెప్పేసి ఏ మంత్రి కూడా మాట్లాడకపోవడం సిగ్గుచేటు. ఇవాళ వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ కాగానే ఇలా మొత్తం కూడా ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు పోయి చీరల పంపిణీ, బతుకమ్మ చీరల పంపిణీ చేస్తున్నారు. ఇలా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. మీ బతుకమ్మ చీరల పంపిణీ ఎలాంటి ప్రశ్నించడం లేదు. కానీ చలికాలంలో అనేక సంక్షేమ హాస్టల్లో యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులు చలికి తట్టుకోలేక అనారోగ్యాలకు పాలవుతున్నారు. కానీ ఇలా వాళ్ళకు దుప్పట్లు కానీ బెడ్షీట్లు కానీ పంచమంటే ప్రభుత్వానికి, అధికార యంత్రాంగానికి, మంత్రులకు చాలా కావట్లేదు. కానీ ఇవాళ మొత్తం కూడా నియోజకవర్గాల్లో పోయి మాత్రం బతుకమ్మ చీరల పేరు మీద ఇలా రాజకీయాలు ఇచ్చిన దుర్మార్గంగా ఇలా ప్రభుత్వం పరిపాలిస్తున్నది. ఇలా కేటీఆర్ మాట్లాడితే ఏం చెప్తున్నాడు, సంక్రాంతి అయిపోగానే మొత్తం కూడా ప్రతి నియోజకవర్గంలో బిల్డింగ్ కడతామని చెప్పేసి ఇవాళ మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఎస్ఎఫ్ఐగా మీరు తక్షణం ఈ ప్రభుత్వం ఏర్పడినాక ఇవాళ కట్టాల్సింది మీరు మీ పార్టీ కార్యాలయాలు కాదు, మా విద్యార్థులకు బల్లెలు కట్టాలని చెప్పేసి ఇవాళ మేము డిమాండ్ చేస్తాము. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రం వస్తే
ప్రైవేట్ అనే పదాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉంచాలని చెప్పేసి కేసీఆర్ మంత్రివర్గ నాయకులు మాట్లాడారు. కానీ ఇవాళ మన అసెంబ్లీ సాక్షిగా ఇలా కడియం శ్రీ గారు మాట్లాడుతూ ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లును ఆమోదం తెలుసుకున్నాడు. మళ్ళీ నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం మళ్ళీ ఏం చేస్తుందంటే ఇవాళ మొత్తం కూడా ప్రైవేట్ 5 యూనివర్సిటీలను మేము ఆరంభిస్తాం, 5 కంపెనీలను మహీంద్ర, రిలయన్స్, టాటా అని చెప్పేసి ఇవాళ ఆహ్వానించడం సిగ్గుచెట్టు. కాబట్టి ఇవాళ అమరుల త్యాగాల మీద కేసీఆర్ కూర్చొని ఇవాళ విద్యార్థులను విస్మరిస్తున్నాడు. కాబట్టి ఇలా మీ కేసీఆర్ కానీ ఇక్కడ మంత్రులు కానీ హెచ్చరిస్తా ఉన్నాం, ఇప్పటికైనా విద్యా వ్యతిరేక విధానం మానుకోవాలి, మా విద్యార్థుల కూడా పట్టించుకోవాలి. ఈ వెనుకబడిన మహబూబ్నగర్ జిల్లాలో అనేక మంది విద్యార్థులు కనీసం బస్ పాసులకు ఛార్జ్ లేక అనేక మంది డ్రాప్ అవుట్స్ పెడతా ఉన్నారు. ఇది నేను చెప్పే నివేదిక కాదు, ఇక్కడ అధికార యంత్రాంగం కాగు రిపోర్ట్ చెప్తా ఉన్నది. కాబట్టి వెనుకబడిన మహబూబ్నగర్ జిల్లాలో ఈ రాబోయే పరీక్షల్లో జూనియర్ కాలేజ్ విద్యార్థులకు కావచ్చు, డిగ్రీ కళాశాల విద్యార్థులకు కావచ్చు తక్షణ భోజన సదుపాయం కల్పించాలి, ఉచితంగా బస్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి మా సభ డిమాండ్ చేస్తూ ఉన్నది. అదేవిధంగా పాలమూరు యూనివర్సిటీకి అధిక నిధులు కేటాయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇంటర్మీడియట్ అయిపోయిన ఎగ్జామ్స్ అందరికీ అయిపోయిన తర్వాత ఎంసెట్, నీట్ కోచింగ్ ప్రభుత్వమే ఉచితంగా అందించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రేపు మహబూబ్నగర్ జిల్లాలో ప్రతి ఎమ్మెల్యేలను కానీ మంత్రులను కానీ అడ్డుకుంటామని చెప్పేసి ఈ మహాసభ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మహబూబ్నగర్ పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న టిప్పర్ మోటార్ బైక్ ఢీకొన్న ఘటనలో బైక్ మీద ఉన్న వ్యక్తి తల పగిలి అక్కడికక్కడే మరణించాడు. జిల్లా కేంద్రంలోని ఎంబీసీ చర్చ్ గేట్ ఎదుట జరిగిన ఈ ఘటన స్థానికులను తీవ్రంగా కలిసివేసింది. గండీడు మండలం వెంకటరెడ్డిపల్లికి చెందిన చెన్నయ్య పాలమూరు శివార్లోని ఓ దినపత్రికలో మిషనరీ విభాగంలో ఉద్యోగం చేస్తున్నాడు. విధులకు హాజరయ్యేందుకు వస్తున్న సమయంలో ఎంబీసీ చర్చ్ వద్దకు రాగానే అటునుంచి ఎదురుగా వస్తున్న టిప్పర్ ఢీకొనడంతో టిప్పర్ చక్రాల కింద తల పగిలిపోవడంతో ఆయన అక్కడికి మరణించారు. టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు నిరసిస్తూ సిఐటి ఆధ్వర్యంలో నిర్వహించిన సమ్మెలో భాగంగా తెలంగాణ మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ ఆధ్వర్యంలో పాలమూరులో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం నేత మహమూద్ అలీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 2014 ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికుల ఉద్యోగాలకు భరోసా కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ఈరోజు జాతీయ కార్మిక సంఘాలు, అలాగే ఉద్యోగ సంఘాలు, అలాగే ప్రైవేట్ సంఘాలు అందరూ 8-9 జనవరి 2019లో చేయబోయే 2 రోజుల దేశవ్యాప్త సమ్మెకు సంఘీభావంగా విజయవంతం చేయాలని ఈరోజు మహబూబ్నగర్ శాఖ ఆధ్వర్యంలో గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి టౌన్ హాల్ వరకు మనం బైక్ ర్యాలీ తీయడం జరిగింది. దీనిలో మన మహబూబ్నగర్ శాఖలో ఉన్న 250 మందిలో 200 మంది వరకు ఈ ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. అలాగే మీ అందరూ తెలుసు, మోడీ ప్రభుత్వం ఏదైతే 2014లో ప్రభుత్వంలో వచ్చిందో దానికి వివరించిన హామీల్లో ముఖ్యంగా ఏదైతే మన నిత్యావసర వస్తువు ధరలు ఉన్నాయో అది తగ్గిస్తామన్నారు. అలాగే ఏదైతే రేటు పెరుగుతున్నాయో దాన్ని కూడా తగ్గిస్తూ మన ఉద్యోగ ఉపవాసాలు కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. కానీ మనం చూస్తే నిత్యావసర మందుల అస్సలు తగ్గలేదు. అలాగే ఏదైతే కనీస వేతనం మనం 18,000 అడుగుతున్నాం దాన్ని కూడా మాట ఎత్తడం లేదు. అలాగే వాళ్ళు ఏదైతే ఉద్యోగ కల్పన కల్పిస్తామన్నారు దానిలో కూడా పూర్తిగా విఫలం అవ్వడం జరిగింది. అలాగే మీ అందరికీ తెలుసు, వైన్ షాప్లో ఉన్న మందులు ఏదైతే ఉన్నాయో వాళ్ళకు ఏమో జిఎస్టీ లేదు. అలాగే పెట్రోల్ డీజిల్కి మాత్రం జిఎస్టీ లేదు. కానీ సామాన్యులు అన్నం కూడా లేకుండా ఉండగలరు, కానీ మందులు ట్యాబ్లెట్ వేసుకోకుండా మాత్రం ఉండలేని పరిస్థితుల్లో ఈరోజు దినాల్లో ఉన్నాయి. కానీ దాన్ని మాత్రం 18% జిఎస్టీ వేయడం జరిగింది. ఇది ఎక్కడ న్యాయం? దీన్ని మనం తగ్గించి 5 కూడా ఉండకూడదు, 0% జిఎస్టీ పెట్టండి మందుల మీద అని కూడా మనం చేస్తున్నాం. అలాగే ఏదైతే మందుల ధరలు ఉన్నాయో ఈరోజు బీపీ షుగర్ ఉన్న వాళ్ళు మాత్రం చాలామంది మొత్తం ప్రపంచంలో తీసుకుంటే భారతదేశం మొదటి ర్యాంక్లో వస్తుంది. కాబట్టి అందరు తెలియదు, 67% భారతదేశం ఉన్న వాళ్ళు డయాబెటిక్స్లో ఉన్నారు. అలాంటి వాళ్ళు చక్కెర వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు వేల మందులు ప్రతి నెల కొని వేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. దాన్ని కూడా మనం తగ్గించేసి 0% ఏంటి, అలాగే మందుల ధరలు ఏదైతే ఉన్నాయో దాన్ని కూడా తగ్గించేయండి మనం జాతీయంగా మనం వాళ్ళకు కోరడం జరుగుతుంది. అలాగే అసంఘటిత రంగ వ్యవసాయ కార్మిక భద్రత కల్పించాలని కూడా మేజర్గా డిమాండ్లో పొందుతున్నాం. అలాగే కార్మిక చట్టాలు సవరణ ఆపాలి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న కార్మిక చట్టాలు ఏదైతే ఉన్నాయో దాన్ని మొత్తం నిషేధించడం జరుగుతుంది. అలాగే వాళ్ళ ఆధిక్యం
అవకాశం ఉంది కాబట్టి దాన్ని ఏదో మెస్మరైజింగ్ చేసేసి వాళ్ళు దాని చట్టాల్లో వేరే చట్టం దీన్ని అది యాడ్ చేస్తున్నామనే భావనతో తీసుకొచ్చి కార్మికులకు వ్యతిరేకంగా వాళ్ళు ముందుకెళ్ళడం జరుగుతుంది. దీన్ని కూడా మనం ప్రత్యేకంగా మనం వ్యతిరేకిస్తున్నాం. అలాగే ఎఫ్డిఐ మనం చూస్తాం, ఎఫ్డిఐ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఉంది, అది ఫార్మర్ రంగంలో కూడా వచ్చేయడం జరిగింది. ఇది ఎంత దారుణం అంటే ఫారెన్ రావడం చాలా దారుణం, దాన్ని మనం వ్యతిరేకిస్తున్నాం. అలాగే కార్మిక రక్షణ శాఖలో ఉంది. రక్షణ శాఖ అంటే భారతదేశంలో అంతర్భాగంగా ఉన్న ఒక సంస్థ, దానిలో కూడా మనం ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ మనం తెస్తే దాన్ని మన ఉన్న భద్రతని మనం ప్రపంచ దేశాలకు అందరికీ చెప్పడం జరుగుతుంది. ఏదైతే మన భారత భద్రత ఉంది అది మొత్తం కలవ అయిపోతుంది. దాన్ని కూడా వ్యతిరేకిస్తున్నాం. ఈ ర్యాలీతో మనం అందరం ముందుకెళ్తున్నాం. అలాగే నూతన పెన్షన్ విధానాన్ని కూడా రద్దు చేయాలని, ఏదైతే ఎప్పుడైనా సరే తెలంగాణ మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్ భారతదేశంలో 1,00,000 మెంబర్స్ వరకు మనం సభ్యులు ఉంటాం. మనం అందరము ఒకటే, ఇది మా జీతాలు పెంచండి, మాకేదో చేయండి అని మనం ఎప్పుడు మనం ర్యాలీలో మనం స్ట్రైక్లో పోలేదు. మనకు కావాల్సిన ప్రజల భద్రత, ప్రజలకు ఆరోగ్యమైన వాళ్ళకు భావన, వాళ్ళకు మంచి ఆరోగ్యం వాళ్ళకి కావాలి, వాళ్ళకు సరసమైన ధరల్లో వాళ్ళకు మందులు అందుబాటులో ఉండాలి. వాళ్ళు ప్రజలు బాగుంటే వాళ్ళు మా మందులు కొంటారు, అప్పుడు మాది కూడా జరుగుతుంది. దాని గురించి మనం ముందుకు వెళ్ళొస్తున్నాం. అందుకోసమే 8-9 జనవరి జరిగే 2 రోజుల 48 గంటల ఏదైతే జాతీయ సమ్మె ఉంది, దాని అందరూ ప్రజలందరూ, భారతదేశ ప్రజలందరూ దాన్ని సహకరించి దానిలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతూ ముగిస్తున్నాను. పంచాయతీ ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లను 34 నుంచి 22% తగ్గించడం దుర్మార్గమని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నేత యుగంధర్ గౌడ్ ఆరోపించారు. బీసీల రిజర్వేషన్లను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ వనపర్తి జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ముట్టడి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ బీసీ ఓట్లతో గద్దెనెక్కిన సీఎం కేసీఆర్ బీసీల నోట్లో మట్టి కొట్టే విధంగా రిజర్వేషన్లను తగ్గించారని మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీలపై దుర్బుద్ధి చూపారని ఆయన మండిపడ్డారు. రాజకీయంగా బీసీలను అణచివేయడానికి కుట్రలు పన్నారని, దురస్వామ్యంతో వ్యవహరిస్తున్నారని, వీటిని భవిష్యత్ తరాలు క్షమించవన్నారు. ఇంత జరుగుతున్న బీసీ ఎమ్మెల్యేలు నోరు మెదకపోవడం బాధాకరమని అన్నారు. బీసీ రిజర్వేషన్లు సాధించుకోవడానికి ప్రాణత్యాగాలకు కూడా వెనుకాడది లేదని ఆయన హెచ్చరించారు. 34% ఉన్నటువంటి రిజర్వేషన్లను 22% తగ్గించి తెలంగాణ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీని నిరసిస్తూ ఈరోజు వనపర్తి జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరి ఈరోజు బీసీలతో వాళ్ళతో గెలిచిన ప్రభుత్వం బీసీలతో జెండాలు మోయించుకొని, బీసీలతో జిందాబాదులు కొట్టించుకొని ఈరోజు బీసీలకు మీరు గెలిచినాక ఏదైనా మంచి పథకాలు అమలు చేయాలి కానీ, ఏదైనా మంచి బహుమతియాలు కానీ ఈరోజు మమ్మల్ని రాజకీయంగా కూడా అనగదొక్కే ప్రయత్నం చేయడానికి స్థానిక సంస్థల రిజర్వేషన్ తగ్గించి ఈరోజు బీసీల పైన మీ యొక్క దుర్బుద్ధిని చాటుకునే సభ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే స్వాతంత్రం వచ్చి 71 సంవత్సరాలు అవుతున్నా కూడా ఏ రాజకీయ పార్టీ కూడా బీసీలకు 15% నుంచి రాజకీయ పదవి కల్పించలేదు. మళ్ళీ బీసీలకు ఎమ్మెల్యే సీట్లు ఇయ్యరు, జెడ్పీటీసీలు కానియరు, ఎంపీటీసీలు కానియరు, సర్పంచ్లు వేద్దామంటే కూడా ఈరోజు రాజకీయంగా అణచివేత కార్యక్రమం అంటే స్థానిక సంస్థలను అణచివేత ప్రారంభిస్తే వాళ్ళు పైకి ఎదుగు అవకాశం ఉంటుంది. కాబట్టి మీ యొక్క దురహంకారాన్ని చూపిస్తున్నారు. కానీ ఏదో ప్రజాస్వామ్యం ఉన్నామా, ఈరోజు దురస్వామ్యం అన్ని పార్టీలలో గుర్తుంచుకోవాలి. అన్ని పార్టీల బీసీలు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు రాజకీయ పార్టీల విషకవుల నుంచి బయటకు వచ్చి మన తల్లి లాంటి బీసీ జాతికి ద్రోహం చేయకుండా ఇక్కడైనా కూడా మీరు దూరంగా ఉంటే భవిష్యత్తు బీసీ తరాలు కూడా మీకు క్షమించామని సందర్భంగా హెచ్చరిస్తున్నాం. కాబట్టి ఈరోజు ఇంత జరుగుతున్నా కూడా బీసీ ఎమ్మెల్యేలు కానీ ఇంతవరకు నోరుతలేరు. మళ్ళీ ఈరోజు బీసీల కోటలో మీరు టికెట్లు తెచ్చుకొని, బీసీల కోటలో మీరు ఓట్లు వేయించుకొని ఈరోజు మీరు మీరు కానీ నోరు ఒప్పేకుంటే తొందరలో మీ రేపటి నుండి కానీ మీరు కానీ ముందుకు రాకుంటే పరిస్థితి ఖచ్చితంగా కూడా మీ ఇల్లు ముట్టడించగానే మీ సందర్భంగా వెనకాడబోదని తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు బీసీ యువత ఉంది. బీసీ ఇంతమంది చదువుకున్నారు, జనాభాలో 56% ఉండే, మేము 56% రిజర్వేషన్లు కావాలంటుండే, ఉన్న రిజర్వేషన్లు పెంచకపోగా కనీసం తక్కువ చేస్తారా అంటే ఈరోజు బీసీలను రాజకీయంగా అనిచేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన రిజర్వేషన్లు సాధించుకున్న వరకు మాత్రం ప్రాణ త్యాగానికే వెనుకాడవేస్తారని తెలియజేస్తున్నారు. వాస్తవంగా బీసీలకు చట్టసభలనే సీట్లు కావాలనే ఒక పోరాటం జరుగుతున్న తరుణంలో ఈరోజు ప్రభుత్వము స్థానిక సంస్థలనే 34% ఉన్నటువంటి రిజర్వేషన్లను 23%కి తీసుకురావడము చాలా దురదృష్టకరము. ఇంకా బీసీలను అనగదొక్కే ప్రయత్నం ఈ ప్రభుత్వాలు చేస్తున్నాయి. కాబట్టి ఇప్పుడే సోదరుడు చెప్పినట్లు బీసీలంతా ఐక్యమత్యంగా జనాభాలో 54% ఉన్నటువంటి బీసీలు ఇదే విధంగా కళ్ళు మూసుకొని కూర్చుంటే రానున్న రోజుల్లో రాజకీయంగా అనగదొక్కబడతారు. మన పిల్లల భవిష్యత్తు చదువుల్లో కానివ్వండి, ఇంకా ఉద్యోగాల్లో కూడా బీసీలకు రిజర్వేషన్లు అనేటివి తొలగించబడతాయి. కాబట్టి బీసీలు ఇప్పటికైనా మేల్కొని ఒకటే మనము
వాళ్ళు ఎవరో చేస్తున్నారు, వాళ్ళు సాధిస్తారనే భావన కాకుండా ఉన్న ప్రతి నాయకుడు కూడా ముందుకొచ్చి బీసీలకు జరుగుతున్న అన్యాయం పైన పోరాటం జరిగితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిండ్రు బీసీలకు, ఎస్సీ ఎస్టీలకు. ఈ ప్రభుత్వంలో అప్పట్లోనే వారు రాజ్యాంగంలో నిర్మాణం చేయడం జరిగింది. కానీ ఈరోజు ఈ ప్రభుత్వాలు రోజుకొక ఆర్డినెన్స్ తీసుకొచ్చి అంగదొక్క జరుగుతుంది. కాబట్టి భవిష్యత్తులో మనము బీసీలు ఎస్సీ ఎస్టీలు ఐకమత్యంగా పోరాటం చేస్తేనే మన హక్కులు మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి అందరూ పెద్ద ఎత్తున వచ్చి ఇటువంటి కార్యక్రమాల్లో పాల్పంచుకొని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో కొడంగల్ నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి చూపిస్తానని ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అన్నారు. అన్ని రంగాల్లో కొడంగల్ను అభివృద్ధి పథంలో నడిపించేందుకు ఏకైక లక్ష్యంగా ముందుకు సాగుతున్నానని అన్నారు. కొడంగల్ నియోజకవర్గ పరిధిలో పనిచేస్తున్న అన్ని శాఖల అధికారులతో ఎమ్మెల్యే సమావేశమయ్యారు. అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, ఎక్కడ కూడా చిన్నపాటి నిర్లక్ష్యాన్ని కూడా సహించేది లేదని హెచ్చరించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు ఎమ్మెల్యే. హామీలు ఇచ్చినాం, గ్రామాలలో హామీలు ఇచ్చినాం, కేటీఆర్ గారు హామీ ఇచ్చినారు, దత్తలు తీసుకున్నారు. కాబట్టి మనకి ఏదైనా ఏ కార్యక్రమం ఉన్నా అన్ని డిపార్ట్మెంట్ స్థాయిగా అన్ని పరంగా ఏ ఒక్క స్కీమ్ కూడా బెనిఫిషియర్కి అందకుండా అధికారులు మాత్రం ఎక్కడ నిర్లక్ష్యం చేయదు. మీరు ఏ డిపార్ట్మెంట్ లో ఏ స్కీములు ఉందో మీరందరూ చెప్పాల్సిన అవసరం. ప్రతి గ్రామంలో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉందనుకోండి, ఆ డిపార్ట్మెంట్ లో సబ్సిడీ విత్తనాలు ఏమి ఇస్తున్నారు, సబ్సిడీ ఇంప్లిమెంట్ ఏమి ఇస్తున్నారు చాలా మంది రైతులకు తెలియదు. కాబట్టి అక్కడ ఉన్న ఏడీ కానీ ఆ అధికారులు ఏవోలు కానీ అన్ని గ్రామాల్లో చెప్పాలి. మెటల్ ఎవరు రాలేదు, ఇల్లు ఇట్లా కాలిపోయింది. మేము వ్యవసాయం పని చేస్తాం, అడవిలోకి పోయినాం. పేరేం పేరు? నా పేరు గోవింద్. నడిమెట్ పెద్ద గోవింది పోతాం. మా ఇంట్లో దాదాపు మా కొడుకు వాళ్ళ చిరుపాలు పెట్టినాడు. నేను తెలియకుండా 20,000 పెట్టింటి. అవిడే పోయినాయి. నేను కట్టుకునే బట్టలు అన్నీ పోయినాయి, ఏం లేవు. 6 క్వింటాల బియ్యం అయినాయి. నా పిల్లది నా బిడ్డది అంతా సబ్జెక్ట్ పోయింది. సబ్జెక్ట్ కూడా కాలిపోయినాయి. అన్ని అన్ని ఆధార్ కార్డు కూడా పోయినాయి. అన్ని మొత్తం వాళ్ళు 50,000. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు శుభవార్త. ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలని అన్ని రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామన్న సఫాయి కర్మచారి జాతీయ కమిటీ సభ్యుడు జగదీష్. జిల్లా కేంద్రంలో ఎస్ఎఫ్ఐ 38వ జిల్లా మహాసభలు.
విద్యను కేసీఆర్ సర్కారు విస్మరిస్తుందని మండిపడ్డ ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తిరుపతి. జిల్లా కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం. టిప్పర్ కింద పడి యువకుడి మృతి. ఇవి ఇప్పటికున్న అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి S9 న్యూస్.